వందనం. మంథని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాభివందనం. ఈరోజు మీ అందరికీ ఒక మంచి మాట చెప్పడానికి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. మనందరికీ ఎంతో సుపరిచితుడు, మన బాగోగులు, మన కష్టసుఖాలు బాగా ఎరిగినవాడు, ఇంతకు ముందే వ్యక్తిగతంగా మనకెంతో మేలు చేసినవాడు అయినటువంటి శ్రీ కర్రు నాగన్న గారు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మధ్య వారధై మన ముందుకొచ్చినాడు, మన మేలు కోరినోడు. ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రజాసేవకుడితడు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సమీప బంధువు మన శ్రీ కర్రు నాగన్న గారు. ఎందుకంటే మన మండలంలోని ఒడిపెలవంచ గ్రామస్తుడు, వీరయ్య రాధమ్మల ముద్దు బిడ్డడు, నిత్యం మన కళ్ళ ముందు తిరుగాడు వాడు. మంచి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన ఈ మంచివాని మంచిని ఎంచి చెప్పడం అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనమే ఇతడు. నూటికో కోటికో ఒక్కడు నాగన్నలా ఎక్కడో పుడతాడు అన్న మంచితనానికి మైమరచి తన మాట నా నోట పాటై పరవళ్ళు తొక్కింది. మంచి వాళ్ళను గుర్తు చేసుకోవడం శుభప్రదం అంటారు పెద్దలు. అవును, నాగన్నను జ్ఞాపకం చేసుకోవడం నాకే కాదు, మనందరికీ ఓ తీయని మధుర అనుభూతి అది. బాల్యం నుండి సామాజిక స్పృహతో పెరిగి పెద్దవాడై ఉన్నత విద్యావంతుడై స్వచ్ఛమైన వ్యాపారవేత్తగా నిండైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా స్వయం కృషీవరుడుగా ఎదిగే కొద్దీ ఒదుగుతూ మేధావులను సైతం మెప్పించగలిగిన మన శ్రీ కర్రు నాగన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. మెండైన మానవత్వపు విలువలు, నిండైన నాయకత్వపు లక్షణాలు నింపాదిగా కలిగినవాడు, నిగర్వి నిందారహితుడు అయినటువంటి నాగన్న తనలాగే తన చుట్టూ ఉన్న ప్రజలు కూడా బావుండాలని తపించి మనం కోరుకుంటున్నట్లుగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రేపటి తెలుగుదేశం పాలనలో చితికిన మన బతుకులను బాగు చేయాలని సంకల్పించి మన ముందుకొచ్చాడు ఈ అన్న. అతడే మన కర్రు నాగన్న. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది కాదా నేను మీతో చెప్పాలనుకున్న మంచి మాట?